హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో మనం గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లోకి 1/2 కప్పు కందిపప్పు, 1/4 కప్పు శనగపప్పు తీసుకొని బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పప్పులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని 4 కట్టల గోంగూరని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే పడతాయి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1/4 కప్పు పల్లీలు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే గోంగూర పప్పు ఉడికిపోతుంది. తర్వాత దీనిపైన ఉన్న పల్లీలను సపరేట్ చేసి సరిపడా ఉప్పు వేసి మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత సపరేట్ చేసిన పల్లీలను అందులోకి వేసుకోవాలి. పప్పుతో పాటు పల్లీలను మెత్తగా మెదిపితే అంత టేస్ట్ బాగుండదు. అందుకని పల్లీలను సపరేట్ చేసుకొని పప్పును బాగా మెత్తగా మెదిపిన తర్వాత మళ్ళీ ఈ పల్లీలను పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పప్పుకి పోపు వేసుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దూరగా వేయించాలి. ఇలా వేయించుకున్న పోపుని పప్పులోకి వేసి కలుపుకోవాలి. పప్పులోకి వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించక్కర్లేదు. గుమగుమలాడే గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి, జొన్న రొట్టెలోకి ఇది చాలా బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.